రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా రాజకీయ పరంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా అభివృద్ధి జరుగుతుందని తిరుపతికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీలలో రాజకీయ అభివృద్ధి, రాజకీయంలో ఏ విధంగా రావాలి? మన నగరానికి వస్తే మున్సిపల్ కార్పొరేషన్లో 2 కార్పొరేటర్లు, అదేవిధంగా 2 కోఆప్షన్ సభ్యులు, 8% రిజర్వేషన్ కోటాలో మనకు అందింది. ఈరోజు ముస్లిం సోదరులకు విన్నపం, ఎలక్షన్స్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వైఎస్ఆర్సీపీకు వేసి గెలిపించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. పబ్లిక్ గా తెలంగాణలో చెప్తూ ఈ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడిన పార్టీలు అధికారంలో వస్తే ముస్లింల 4% రిజర్వేషన్ తీసేస్తామని బహిరంగంగా చెప్తున్నారు. ముస్లిం సోదరులకు విన్నపం, ఇంత బహిరంగంగా చెప్తుంటే ఆ 4% రిజర్వేషన్ కల్పించిన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పుణ్యంగా ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుంటూ ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు పొందినారు.